నీ కొరకు కనిపెట్టుకొంచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. నీ కొరకు కనిపెట్టుకుంటున్నానయ్యా, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకుంటున్నాను, నీ ఉపదేశం నాకు దయచేయి ప్రభువా. ఇప్పుడు మీరు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటున్నారా? దేవుని కొరకు కనిపెట్టే మనసు ఉందా? ప్రభు ఏదో ఒకటి చేస్తాడు ఆయన ఖచ్చితంగా. దేవుని పాదాల దగ్గర కూర్చొని కనిపెట్టుకునే ఆలోచన, మనసు ఉంటుందా? దేవుని కొరకు తృష్ణ, దేవుని కొరకు ఆశ, దేవుని కృప కొరకు కనిపెట్టుకోవటం, దేవుని ఉపదేశం కొరకు కనిపెట్టుకోవటం. విశ్వాసుల జీవితంలో ఇవన్నీ లేకపోతే, మన ఇష్టం వచ్చిందంతా చేసుకుంటూ వెళ్ళిపోతే, మనం కనిపెట్టుకొని ప్రార్థన చేయకపోతే చాలా భయంకరమైన నష్టాలు మనం చూడాల్సి వస్తుంది.